పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఓడిన చోటే నెగ్గాలి, అవమానాలు ఎదురైన చోటే తలెత్తుకు నిలబడాలి. కథన రంగంలోకి దిగితే లెక్క తేలాల్సిందే. ఇక పాలమూరు గడ్డపై పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. గద్వాల జేజమ్మ డీకే అరుణ బరిలో నిలవగా సీఎం అక్కడ గెలుపును ప్రెస్టేజ్గా తీసుకున్నారు. మరి పాలమూరు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పాలమూరులో ఈసారి కాషాయ పార్టీ సత్తా, బీజేపీ విజయం సాధించనుందా? బీఆర్ఎస్ బలమైన పోటీ ఇవ్వనుందా? సీఎం రేవంత్ గట్టిగానే ఫోకస్ పెట్టారా? పాలమూరు ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? గద్వాల జేజమ్మను పాలమూరు ప్రజలు ఈసారైనా ఆశీర్వదిస్తారా? ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్న కాంగ్రెస్ ఏ వ్యూహాలతో ముందుకెళ్తోంది? ఓటమి చూసిన చోటే నెగ్గాలనుకుంటున్న గులాబీ పార్టీకి ఎంతవరకు పాజిటివ్ వేవ్ ఉంది? పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెంచాయి. పాలమూరులో త్రిముఖ పోరు నెలకొంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 1957 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం సాధించాయి. టీఆర్ఎస్ వరుసగా 3 సార్లు విజయం సాధించింది. ఈ దఫా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి పోటీ పడుతున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొడంగల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ అసెంబ్లీలో పాలమూరు సెగ్మెంట్లోకి వస్తాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 16,75,000 ఓటర్లు ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ నుంచి గెలుపొందారు. ఇక అభ్యర్థుల ప్రకటన కంటే ముందే కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ప్రారంభించి పాదయాత్రలు చేపట్టగా బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో కొంత వెనుక ఉందని చెప్పొచ్చు. గత పార్లమెంటు ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడింది. ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటంతో అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యంగానే జరిగింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో నవాబ్పేట మండలం సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2009 స్థానిక సంస్థల ఎన్నికల్లో గురుకుంట ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు మన్నె శ్రీనివాసరెడ్డి. అయితే ఆయన సొంత అన్న కుమారుడే మన్నె జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో చేరి బాబాయ్కు వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మన్నె జీవన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున టికెట్ సైతం ఆశించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ సైతం చేశారు. ప్రస్తుతం ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గత ఎంపీ ఎన్నికల్లో బాబాయ్ గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన అబ్బాయి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వైపు ఉండడం గమనార్హం. అటు అబ్బాయి పాత్ర కొంతైతే బీఆర్ఎస్ పై వ్యతిరేకత మన్నె శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా దక్కించుకోకపోయింది. అదేవిధంగా మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో టఫ్ ఫైట్ ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన్నె శ్రీనివాసరెడ్డి ఏ విధంగా తట్టుకొని బయటపడతారనేది ఆసక్తిగా మారింది. ఇక చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ యువజన విభాగం నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. 2000 సంవత్సరంలో గాంధీ మెడికల్ కాలేజీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అనంతరం 2005లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2006 ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. 2012 నుంచి 2014 వరకు ఏపీ యోజన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు.
ఆది నుంచి కాంగ్రెస్ విద్యార్థి విభాగంలోనే ఆయన వర్క్ చేశారు. ఇక 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా వంశీచంద్ రెడ్డి విజయం సాధించారు. తాజాగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. వంశీచంద్ రెడ్డి బలమైన పోటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం, అటు సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కావడం ఆయనకు కలిసి రానుంది. ఈ సెగ్మెంట్ ను సీఎం రేవంత్ ప్రతిష్టకు సంబంధించినదిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్ నగర్ లో రేవంత్ ప్రచార సభ నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ పార్టీ బలం పెరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీ మాటే మా మేనిఫెస్టో పేరుతో కరపత్రాలు విడుదల చేశారు. ప్రజల సమస్యలు, చేయాల్సిన పనులపై సూచనలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాలమూరు న్యాయయాత్ర పేరుతో నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. అటు బీజేపీ నుంచి డీకే అరుణ బరిలో నిల్చున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 2004లో ఆమె గద్వాల ఎమ్మెల్యేగా సమాజ్వాదీ పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. పాలమూరు రైతుల సమస్యలపై గద్వాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయగా దానికి డీకే అరుణ నాయకత్వం వహించారు. 2018 ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం 2019లో కాంగ్రెస్ ను వీడిన డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసి 3,33,573 ఓట్లు సాధించారు. 57,829 ఓట్ల తేడాతో ఆమె పరాజయం పొందారు. బీజేపీలో చేరిన నాటి నుంచే డీకే అరుణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించింది హైకమాండ్. లోకల్లో బీజేపీ క్యాడర్ను విస్తరించడం, పార్టీని గ్రామీణ స్థాయికి విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి పోరును అరుణ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం జిల్లాపై ఉన్న పట్టును, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పాగా వేయాలని, అక్కడి నుంచే మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి పట్టున్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక త్వరలోనే జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపి రాజకీయాలను మరింత హీటెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. డీకే అరుణ బలమైన పోటీ ఇవ్వనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో పాలమూరు ప్రజలకు భిన్నంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మొదటి నుంచి మహబూబ్ నగర్ సెగ్మెంట్ పై పట్టున్న నేత కావడంతో ఆమెకు కలిసి రానుంది. ప్రజలు కూడా బీజేపీకి ఫేవర్ గా ఆలోచనలు చేస్తున్నారట. రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేకతను చూపించిన ఈ బిడ్డలే ఇప్పుడు దేశంలో మాత్రం మోదీ నాయకత్వమే ఉండాలని బలంగా కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇది బీజేపీకి కలిసి రానుంది. మోదీ చరిష్మా, బీజేపీ వేవ్, అరుణ పర్సనల్ ఇమేజ్ కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో పాలమూరు సెగ్మెంట్పై ఇటీవల సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు కూడా అరుణ విజయాన్ని సూచిస్తున్నారు. మెజార్టీ ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని సర్వే సంస్థలు చెబుతున్నాయి. బీజేపీకి 37.99% ఓటర్లు మద్దతు ఇస్తుండగా కాంగ్రెస్ కు 36.40% మంది మద్దతుగా ఉన్నారు. బీఆర్ఎస్ కు 21.27% ఓట్లు వస్తాయని జన్ లోక్ పాల్ సర్వే సంస్థ వెల్లడించింది. వీటిని చూస్తే పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది. స్వల్ప మెజారిటీతో అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి పూరా లోకల్ స్పెషల్ ఫోకస్. మరో పార్లమెంట్ సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం.